గోదావరి పుష్కరాలు 2027 దృష్ట్యా గోదావరి నది సహా రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రం వద్ద గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ లో మున్సిపల్ పరిపాలన, పంచాయతీరాజ్, పరిశ్రమలు, వ్యవసాయం, మత్స్యశాఖ, పర్యాటక, దేవాదాయ, నీటి పారుదల, గ్రామాల నీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కన్వీనర్ వ్యవహరిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ప్రతిపక్షం సమావేశమై గోదావరి, ఇతర ప్రధాన నదుల్లో కాలుష్యానికి దారితీసే అంశాలను గుర్తించి వాటి నివారణ, అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించే అమలు, పురోగతిని సమీక్షించనుంది. ఇంకో సంవత్సరంలో సరిగ్గా 12 నెలలు దానికి సంబంధించి పురోగతి, దాంతోపాటు ఈ పుణ్య స్నానం చేయడానికి అసలు కాలుష్యం అవుతుంది ఏంటో వీటిని నిర్ధారించుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. సో దాంట్లో ఉన్నతో మాట్లాడి ఆ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులందరితో కూడా చర్చించిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయాలు ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ PCB యాజ్ నోడల్ డిపార్ట్మెంట్. 6 జిల్లాలకి సంబంధించి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, పోలవరం ఈ 6 జిల్లాలతోటి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇంటర్ డిపార్ట్మెంట్స్. దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక నోడల్ డిపార్ట్మెంట్ గా దీన్ని చూస్తుంది. అలాగే ఈ పుష్కరాలకు సంబంధించి పొల్యూషన్ ఎంత ఉందని మాట్లాడుతున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని పరిశ్రమల తాలూకు కాలుష్యం కూడా గోదావరి నదులు, గోదావరి పాయలు, పంట కాలంలో రావడం కూడా జరుగుతూ ఉంది. వీటిని కూడా చెక్ చేయడానికి ఎలా చేద్దామనే చర్యలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూర్చొని అందరూ నిర్ధారణ కూర్చొని ఒక 100 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలకు కావచ్చు, పంచాయతీలకు కావచ్చు, ఈ 5 జిల్లాలకి, ఈ 6 జిల్లాలకి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ మెజర్స్ని మిటిగేట్ చేయడానికి ఈ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి దాదాపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 100 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఈ పుష్కరాలకి దాదాపు మనం ఆంధ్ర ఆశిస్తుంది 10 కోట్ల మంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్కి. భిన్నమైన దారుల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి, హైవేస్ నుంచి అందరూ రాజమండ్రి చుట్టుపక్కలే కాకుండా ఇది 6 జిల్లాలకు సంబంధించింది కాబట్టి 6 జిల్లాలు కూడా దీని నుంచి ఆర్థిక లబ్ధి పొందాలి. అలాగే దీనికి ఒక ఆర్థిక పరిపుష్టి చేకూరాలన్న ఉద్దేశంతో పంచాయత్స్ టు బి మేడ్ సెల్ఫ్ సఫిషియెంట్ విత్ ఫెసిలిటీస్ టు క్యాటర్ టు పుష్కరాల్స్. అంటే ఎవరైనా సరే వచ్చి పుష్కరాల్లోకి వెళ్ళాలి అంటే మేజర్ వీటికే కాకుండా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పంచాయతీల్లో, దట్టు ఒక 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ పంచాయతీల్లో మేము గైడ్ చేసి అక్కడే పంచాయతీల్లో హోమ్ స్టే పెట్టి వాళ్ళకి చక్కగా వచ్చి పుష్కర స్నానం చేసి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ వారి పూర్తి కొంచెం సేద తీరి తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళేలాగా దాదాపు 285 పంచాయతీలని గుర్తించాం. దానిని ఎలాగా ఇంకొంచెం మరింత అందాన్ని ఇనుమడింపు చేసేలాగా పుష్కర్ ఘాట్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా దానికి కూడా పంచాయతీరాజ్ నుంచి ప్రత్యేకంగా నిధులు దానికి ఇవ్వబోతున్నాం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని పుష్కరాలు వచ్చే వరకు నేను ప్రతి 2 వారాలకి కనీసం అవసరమైతే నెలకి 3 సార్లు అయినా సరే, 4 సార్లు అయినా సరే నేను దీన్ని సూపర్వైజ్ చేసి కాలుష్యానికి సంబంధించి కానీ, డెవలప్మెంట్ సంబంధించి కానీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను అందరికీ తెలియజేస్తాను. అలాగే